బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఫ్లెక్సీ కలకలం రేపింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారితీసింది. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ రాసి ఉన్న కొటేషన్లు ఫ్లెక్సీలపై వెలిశాయి. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తీసేయండని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిని తీయమంటే ఫ్లెక్సీలో ఉన్నది నిజం చేస్తామని సదరు వ్యక్తులు బెదిరించారు. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అటు బిరుదుకట్ట రాజు, మానుకొండ రాజ్ కుమార్, కనికెళ్ల రవికిషోర్, మత్తాల దిలీప్ కుమార్, హనుకొండ హిమకుమార్, కుండా శ్యాంబాబులపై అలాగే ఫ్లెక్సీ తయారు చేసిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఫ్లెక్సీ కలకలం రేపింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలో ప్రధానంగా 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలను నరికినట్లు రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ రాసి ఉన్న కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వీటితో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. ఈ కొటేషన్లని చూసి గ్రామస్తులు ఒక పక్కన భయభ్రాంతులకి గురవుతున్నారు. ప్రజలు అలాగే గ్రామస్తుల దృష్ట్యా వాటిని తీసివేయాలని చెప్పి ఇప్పటికే పోలీసులు అధికారులు వాళ్ళకి తెలియజేసిన ఎవరైతే తీసేయమంటారో వాళ్ళకి ఇదే గతి పడుతుందంటూ మళ్ళీ వార్నింగ్స్ దిగారు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కొంతమంది పైన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ప్రధానంగా ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారో వాళ్ళని, ఫ్లెక్సీని తయారు చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా. ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అసలు ఎందుకు ఈ విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే అందులో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే పర్వాలేదు కానీ ఒక అడుగు ముందుకు వేసి అక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చేలాగా రప్పా రప్పా నరుగుతాం ఒక్కొక్కరిని 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటంగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు నరుగుతాం అంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉండే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో గ్రామంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. గ్రామానికి సంబంధించినటువంటి వారు ఆ యువకుల దగ్గరికి వెళ్లి ఆ ఫ్లెక్సీ తీసేయమని అడిగితే కూడా ఆ ఫ్లెక్సీలో ఉంది నిజం చేస్తాము, మీరు ఈ ఫ్లెక్సీ గురించి మాట్లాడొద్దు అంటూ కూడా ఆ యువకులు బెదిరించినట్లుగా గ్రామస్తులు, అక్కడ ఉన్న కూటమి నేతలు అయితే చెప్తున్నారు. గ్రామంలో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఈ ఫ్లెక్సీ వల్ల ఉన్న నేపథ్యంలో వెంటనే వారు ద్వారకా తిరుమల పోలీసులకి సమాచారం అందించారు. ద్వారకా తిరుమల పోలీసులు అక్కడికి చేరుకుని యువకులు కొంత కౌన్సిలింగ్ చేశారు. మరోపక్క ఆ ఫ్లెక్సీని కూడా అక్కడ చేయించడం జరిగింది. కానీ ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు మొత్తం 7గురిపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. బిరుదుగడ్డ రాజు, మానుకొండ రాజ్ కుమార్, రవికిషోర్, మద్దాల దిలీప్, మానుకొండ హిమకుమార్, కుండా శ్యాంబాబులపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరితో పాటుగా వీరు చెప్పినప్పుడు ఆ ఫ్లెక్సీ వలన ఇబ్బందులు తలెత్తాయని తెలిసినా కూడా ఫ్లెక్సీని డిజైన్ చేసి ప్రింట్ చేసి ఇచ్చినటువంటి షాపు యజమాని సైతం ఈ కేసులో భాగస్వామ్యం చేస్తూ అతని మీద కూడా పోలీసులు, ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. గతంలోనే ఏలూరు జిల్లా ఎస్పీ ఫ్లెక్సీ షాపుల యజమానులందరికీ కూడా చెప్పారు, ఏ పార్టీ కూడా ఏ హీరో అభిమానులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళు వేయమన్నా కూడా వీళ్ళని వేయొద్దు, అటువంటివి ఉంటే పోలీసులకి సమాచారం అందించమని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఫ్లెక్స్ షాప్ యజమాని ఇటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ మీద ప్రింట్ చేసి ఇవ్వడంతో అతని మీద కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది రత్న. ప్రస్తుతానికి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకులకు సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రత్న. సాగర్, ప్రధానంగా ఫ్లెక్సీల పైన ఉన్న ఫొటోస్ లో కూడా అందరూ యువకులే ఉండడం మనం చూస్తున్నాం. మరి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఫోటోతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఇప్పటికే మరి పోలీసులకి కంప్లైంట్ చేశారు. మరి వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా? ఇటువంటివి ప్రోత్సహించొద్దు అని ఎవరైనా వైసీపీ నేతలు దీని గురించి మాట్లాడడం జరిగిందా? అయితే ఏలూరు జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఇదే విధంగా
యువకులు కొంత అత్యుత్సాహంతో ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇదే ద్వారకా తిరుమల మండలానికి సంబంధించి వేరొక చోటు కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే వైసీపీ నేతలే ఆ యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దు, భవిష్యత్తు ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు పోలీసు కేసులు ఇరుక్కోవద్దంటూ కూడా చెప్పి ఫ్లెక్సీలు స్వచ్ఛతంగా వారే తొలగించారు. కానీ ఈ గ్రామానికి సంబంధించి వారికి బహుశా వారి దృష్టి వరకు వెళ్ళుండకపోవచ్చు. యువకులు కొంత అత్యుత్సాహంతో మరోపక్క మాజీ సీఎం జగన్ కూడా అక్కడ విజయవాడ, అమరావతిలో, తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కొంత యువకుల్ని ఉద్దేశించి ఉత్సాహంగా మాట్లాడినప్పుడు వాటిని వీరు నిజం అనుకుని ఈ విధంగా రప్ప రప్ప అనే డైలాగ్ ను కొంత ముందుకు తీసుకువెళ్ళటం, ఆ పుష్ప సినిమాలో ఉన్నటువంటి ఆ డైలాగులను కొంత హీరోయిక్ గా నిజ పరిస్థితుల్లో కూడా ఈ విధంగా వారు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్తున్నారు. మరోపక్క కొంతమంది వైసీపీ నేతలు ఇటువంటి చర్యలను ఎంకరేజ్ చేసే పనిలో ఉంటే మరికొందరు మాత్రం కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న కుర్రోళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు కాబట్టి వైసీపీ నేతలే వారికి నచ్చ చెప్పాల్సి ఉంటుందని కూడా పోలీసులు సూచించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.